నేను 150,000 తీసుకున్నా నేను వాళ్ళ దగ్గర. ఎందుకు తీసుకున్నావు? అవసరమే వచ్చింది. షాప్ ఓపెన్ చేసి వారం అయిందన్నా. నేను ఇస్తా అంటున్నా కదా. అవునా, వారం నుంచి ఫోన్ చేస్తాం, ఫోన్ లేపుతున్నావా? గలీజ్గా చిల్లరగా తీసుకొచ్చుకొని ఇట్లా గొడవలు చేసుకుంటావా? చిల్లరీలో ఉన్నట్టున్నా జైలుకు పోయి అన్ని పిచ్చగుళ్ళ పనులు చేసావు. ఇస్తాడు ఇట్లా వరదే ఇయ్యం. ఏం ఇంకో తెలియదు. అరే మీ డాడీకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఇప్పుడు? షాప్ దగ్గర అవి ఏమో చేసిండంట. ఎవరో వచ్చి రచ్చ చేసి జల్దీ రాడానికి మాటలు మాట్లాడుతున్నారు. డాడీకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? కట్టనా ఎంఎస్ వేసుకోవాలి. రేపటిదాకా పైసలు ఇస్తా నేనే. రేపటిదాకేనా? రేపటిదాకా ఎందుకు అవుతున్నా? రేపు నీకు పైసలు ఇచ్చినాక నాకు ఏమొద్దా ఎందుకు? అది వద్దా ఎందుకు ఇస్తూ నాకు అర్థమైతలేదు. పోలీసు ఎందుకు ఇస్తున్నారు? ఏమైనా వేసుకోరు రాబాయ్ పోలీ. నాకైతే చీన వచ్చేసింది, ఇక్కడ చూపిస్తా. నాకైతే చీన వచ్చేసింది. కెమెరా పెట్టరా ఏందా? నాకు షాప్ దగ్గర వచ్చి రోజు పడుతుంది. పైసలు ఇవ్వాలి మనం. సార్ నాకు అడుగుతుండు. అరే ఇస్తానా? నేను ఇవ్వాలని ఇస్తానా? ఎప్పుడు ఇస్తావు? ఎన్ని రోజులు చెప్పు. అన్ని బేకార్ ముచ్చట మాట్లాడదు, అర్థమైందా? బేకార్ ముచ్చట చెప్పుకో మీరు పక్కన ఏం చేస్తారు? తీసుకున్నప్పుడు ఎన్ని రోజులు అయింది? అవన్నీ మాట్లాడు. ఇచ్చిన చెప్తున్నా, మంచిగా చెప్తున్నా. కెమెరా కెమెరా పెడితే ఏంది? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పెడితే ఇస్తాంటున్నా కదా. మరి ఎప్పుడు ఇస్తావు? మాట మీద తీసుకున్నప్పుడు అట్లా ఎట్లుంటది? ఇస్తానా అంటే ఏమైనా తమాషాలు అనిపిస్తుందా? నీకు ఏమైనా అర్థమవుతుందా? ఎప్పుడు పోయి ఆ టైం ఎప్పుడు నీ టైం? ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఇస్తా టైం? పైసలు ఎన్ని రోజులు ఇస్తారు? ఆ మాట షాప్ ఓపెన్ షాప్ ఉంటే చెప్పేది షాప్ ఓపెన్ చేసి వారం అయిందన్నా. నేను ఇస్తా అంటున్నా కదా. అవునా, వారం నుంచి ఫోన్ చేస్తాం, ఫోన్ లేపుతున్నావా? నువ్వు బిజీ ఉన్నా ఒక ఫోన్ చేసి లేవాటాలా? ఒక ఫోన్ లేవాటి మాట్లాడేది చెప్పానా? సంలాయించు కదా. మరి పైసలు మధ్య పెడితే నువ్వు ఇస్తావా? అరే నేను తీసుకున్నా. ఇస్తావా? మరి మధ్య పెడితే నువ్వు ఇస్తావా? ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? ఉన్నా అంటున్నావు. మరి ఇచ్చే మరి పడేసి మాట్లాడు, అర్థమైందా? ఎట్లా రావో అది కూడా చూస్తా, ఎట్లా రావో అది కూడా చూస్తా నేను. మీరు రాకండి అమ్మా, మీరు రాకండి. మీరు పక్కన మాట్లాడుతున్నా కదా. ఒక నిమిషం ఆగా. ఇస్తా అంటున్నా. కొంచెం టైం ఇస్తా. మంచి ఇంత భరోసా ఫోన్ లేవాటాలు ఎందుకు చెప్తున్నావు? నేను 150,000 తీసుకున్నా నేను వాళ్ళ దగ్గర. లక్ష కట్టినాడు 50,000 ఉన్నది. ఆగంగా అవుతలేదు. 50 లక్ష రూపాయలు కట్టినా ఫోన్ లేవాటాలా? మీవాడు ఫోన్ లేవాటకుండా అంతేనా? ఒక్కటే ఉంది నీది. ఇస్తాను చెప్పిన కట్టేస్తున్నా. అయిపోయింది. ఇంకా 50,000 ఉంది కట్టేది. చిల్లరగా తీసుకొచ్చుకొని ఇట్లా గొడవలు చేసుకుంటా. చిల్లరీలో ఉన్నట్టున్నా జైలుకు పోయి
అరే పైసల ముచ్చట మీరు వదిలితే పైసలు రావు, వదిలితే పైసలు రావు. ఆగాలి. అవునమ్మా. ఏడికి వెళ్ళిపోరు పైసలు ఇవ్వకుండా. పైసలు ఇవ్వకుండా ఏడికి వదలలేదు. మీరే ఉంటున్నాం. ఏంటది ఈ లొల్లి అంతా అరే నీకు? నేను ఇచ్చేసాను చెప్తలేదు. కొంచెం అందరూ చూసినారు గలీజ్గా ఇజ్జత్ అరే పోతుంది. ఏం చేయమంటున్నాను ఇజ్జత్ లేదు అప్పుడు మరి ఇచ్చా ఇయ్యలే కడతలేదా టైంకి కడుతున్నా లేదా టైంకి కడుతున్నా లేదా ఎప్పుడు? మాది డైలీ ఉంటది అన్న. అవునన్నా, daily. మాది డైలీ ఉంటది. అవన్న ఒక రోజు ఫోన్ లేపినామా మాట్లాడేది మేము మతవాదులు లక్ష రూపాయలు ఇచ్చిండు, 50,000 ఇయ్యాలి అన్న. అది ఎప్పుడో మాకు కూడా అవసరాలు ఉంటాయి పైసలు అందరితో అవసరం ఉంటాయి ఇక పైసలు. ప్రారంభం అన్నా మా పరిస్థితి కూడా అర్థం అన్నం తీయని అసంటి మాటలు చెప్పానా నువ్వనా నువ్వేమన్నావు నువ్వేమన్నావు కొంచెం ఆగాన అదే మాట్లాడతాను ఇట్లా వదిలితే పైసలు రావు. ఇట్లా వదిలితే నీకు పైసలు తెలియదు ఇయ్యరు. నీకు తెలియదు ఇట్లా మధ్య వదిలితే అది కాదు. ఇట్లా వదిలితే ఇయ్యం. మధ్య రాకు నీకు తెలియదు వాళ్ళిద్దరు వచ్చారు మా షాప్కి వచ్చి మీ ఇళ్ళలో అవును, మీ పెట్టి షాప్ అమ్మా. ఇగో నీకు నా మాట ఉంటే బయట చూసుకున్నాడు ఇక వద్దా షాప్ దగ్గర వద్దు చెప్పింది బయట ఎందుకన్నా నువ్వు తీసుకున్నా చెప్పేది నువ్వు అవన్న అట్లనే తీసుకుని తీసుకున్నావు. షాప్ కోసం తీసుకుని నీ షాప్ ఫోన్ లేవటాలా అర్థం కాదు ముచ్చట అన్నా, అందరు చూస్తున్నా అది అర్థం చేసుకోవాలి, అడుగు. నా బయటికి ఇటు రానా బయటికి నాడు బయటికి రారా చెప్పనా బయటికి రా అని చెప్పి. మధ్యవర్తి ఉండి నువ్వు ఏం మాట్లాడు నాకు అర్థం కాదు మాట్లాడు మేము ఏడికి పోతలేదు, షాప్ ఏడికి పోతలేదు. లక్ష కట్టినా అవన్న లక్ష ఇది మళ్ళీ తీసుకోమని అన్ని పిచ్చకుళ్ళ పనులు చేసావు. నేను ఎందుకు తీసుకోనికి అర్థమైతే లేదు నా భాషలో నేనున్నా దేనికైనా అని ఇట్లా మంచిగా ఉందా? తీసుకున్నప్పుడు ఫోన్ లేవట ఉండే ఆ ఫోన్ ఇవన్నీ లేవట మాట్లాడకు. అవును ఫోన్ రెస్పాన్స్ కావాలమ్మా ఫోన్ రెస్పాన్స్ కావాలా 1 వీక్ నుంచి ఫోన్ రెస్పాన్స్ అయితే ఇయ్యాలే, పైసలు ఇయ్యాలేరా? అన్నా ఇస్తామన్నా జర ఆగనా లక్ష రూపాయలు ఇచ్చినట్టున్నావు ఇంకా 50,000 ఢిల్లీ పైన 1 రూపాయలు ఇచ్చిన వారంలో ఫోన్ చేసావు నువ్వు లేపినావా ఇయ్యకుంటే ఏడికి పోడు, ఇస్తాడు. ఇట్లా వదిలితే ఇయ్యం. ఏం ఎందుకు చేసుకుంటారో ఇయ్యరమ్మా? చేసుకోండి. అమ్మా, ఇంకో నీకు తెలియదు. ఇయ్యం. అట్లా మాట్లాడదమ్మా మీరు వచ్చి ఇట్లా లొల్లి చేస్తావా? ఇయ్యడు. మీరు వచ్చి ఇట్లా లొల్లి చేస్తావా? ఇయ్యడు. నేను ఏమంటున్నా లక్ష అన్నా అయ్యో అవునా? నా మాట విను. లక్ష రూపాయలు కట్టినా అరే నువ్వు సైలెంట్ ఉన్నా చెప్పినా మళ్ళీ చేస్తున్నావు. ఇద్దరు తీసుకున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు. అదే అంటున్నా, వచ్చి ఉన్నాం, ఇద్దరు తీసుకున్నావు, మంచిగా నా మాట్లాడుతున్నావు. మాట విను సాక్షి ఎందుకు అరుస్తున్నావు నాకు అర్థమైతే లేదు ఏందమ్మా గట్ల మాట్లాడుతున్నారు మీరు కూడా మీకు అర్థం మీరు వచ్చి అడిగితే తెలవదా? మా ఇంకో మేమేం తప్పుంది జర ఆగు సాక్షి ఎందుకు ఇట్లా తీసుకున్నావు అందరు వస్తున్నారు రోడ్డు మీద మా ఇయ్యం. ఏం చేసుకుంటావో చేసుకో. ఇయ్యం. షట్టర్ చాలా వేసుకొని ఏం కొట్టుకుంటావో నేను కూడా చూస్తా. చూడు అది ఇయ్యం. అరే జర ఆగు. ఇదే మాట మేము మరి ఆమె మిస్ అంటున్నా అన్న టైం అరే మధ్యవర్తి ఉండి నువ్వు మాట్లాడమేమో సార్ నాకు అర్థం కాదు ఇతనే ఉంటుంది లెక్క ఇయ్యం. ఎందుకు మాట్లాడతలేవు నువ్వు ఎందుకు మాట్లాడతలేవు ఇగో వచ్చి అరే ఎప్పుడు ఆగు అంటావు నువ్వు ఇట్లా గొడవ పెడితే ఎవడు ఇయ్యడు. ఆ. వచ్చి మంచిగా అడిగితే ఇస్తాడు. ఒక్క రోజు వెనక ముందు అయినా ఇస్తామేమో. ఊళ్ళు ఎత్తలే సాక్షి వీడు నాకు అర్థమైతే లేదు నీకు ఏమొచ్చింది? పైసలు లేవు మరి అవనా మాట్లాడతా ఏ గలీజ్గా subscribe అవనా చూస్తున్నాను. నువ్వు ఫోన్ చేసావు నువ్వు వాళ్ళు ఏం చేస్తాం మరి? నువ్వు లేవాడుతో ఇప్పుడు నీ ఇంటి ముంగడికి వచ్చినావు కాబట్టి మనం షాప్ లోకి స్టార్ట్ అడుగుతున్నాం వచ్చినాం మనం దగ్గరికి ఇలాంటి మేము వచ్చి అడుగుతామా అన్నా, నువ్వు అడగలేవన్నా, కరెక్టే అన్నా. షాప్ దగ్గరకు వచ్చి లొల్లి పెట్టడం కరెక్ట్ కాదన్నా. ఫోన్ లేవాడితే ఇటు దాకా రాకపోతే నేను ఫోన్ లేవకుండా తీసుకున్నావు అరే, నీ 1,00,000 ఫోన్ రూపాయలు లేపలే? తీసుకుని నీ ఫోన్ 50,000 లేపనా? 50,000 కాదు ఎందుకు ఆగన్నా, నువ్వు ఆగు. నీ ఫోన్ లేపినా లేదా డాడీ, ఏపీనో అరే మీ డాడీకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఇప్పుడు ఏమైనా షాప్ దగ్గర అవి ఏమో చేసిండంట. ఎవరో వచ్చి రచ్చ చేసి జల్దీ రా డాడీ. నువ్వు మీ పెద్ద డాడీకి పెద్ద ఎందుకు మాటలు మాట్లాడుతున్నారు. డాడీకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు నానే అమ్మా మాట్లాడదాం జల్దీ రా డాడీ. అరే మాట్లాడదాం అన్న మాట్లాడడం తెలవాలి కదా వాళ్ళకు కూడా తెలియాలా పెద్దలోకి వెళ్ళకుండా ఇచ్చిరుగా పెద్దలోకి వెళ్ళకుండా ఇచ్చిరుగా తీసుకున్నప్పుడు తెలియదు ఇప్పుడు డాడీ ఏమో గుర్తుకొచ్చిందా వదలకు, వదలకు, సరే ఇస్తాం. ఇచ్చినప్పుడు వదలకు. సరే ఇచ్చినప్పుడు ఇట్లా మాట్లాడు చేసేది అసలు ఆ, మేము సరే, ఏం గో, చేస్తాం? ఏమమ్మా, ఎట్లా ఇచ్చేవాళ్ళకి కూర్చో, ఇచ్చేవాళ్ళకి కూర్చో, ఇన్నే కూర్చుంటాం. చక్కగా కూర్చోండి, ముక్కలు ఇన్నే కూర్చుంటాం. కూర్చోండి. సరే ఇయ్యము. పిలిపియండి మాట్లాడదాం డాడీతోనే మాట్లాడదాం మీరు రైట్. వచ్చి మంచిగా అడుగుతే ఇస్తుండేమో. ఇలా మంచిగా అడిగినాం. ఇయ్యం. ఇన్ని రోజులు ఫోన్ చేసే రెస్పాన్స్ ఉండదు ఫోన్ చేసే ఎవరు రెస్పాన్స్ తీసుకోమన్నా నీకు ఉండదు అడుగుతే ఇస్తా కదా. మా ఇంట్లో ఇస్తారు కదా. ఇట్లా ఇట్లా బాగుందా? మాకు అవసరం ఆ రానికి వాళ్ళు మాట్లాడుతురా అరే మాట్లాడుకోండి ఇట్లా అడుగుతున్నాడు గలీజ్గా. అందరూ చూసుకుంటా పోతున్నారు. నువ్వు నిజంగా చెప్తున్నా నువ్వు అసలు నిన్న అన్నారా నేను నీకు ఇదే నీమే భరోసా ఇచ్చినామా నీమే భరోసాతో ఇచ్చినాం అంటే ఇట్లా చేసిండు ఇది లెక్కన ఇవి ఇంకోసారి వాళ్ళు కనిపిస్తావా లెక్కన నీవి
ఇంకోసారి ఇప్పిస్తాం టెన్షన్ పడుతుంది అని మా డాడీ ఫోన్ చేస్తున్నా పిల్లని రవాణా చేసుకున్నానా మాట్లాడదాం పిలుచుకొని ఏం చేస్తున్నాం పైసలు అడుగుతున్నాం ఇస్తారు ఎడిగోరా ఇస్తారు షాప్ వచ్చినావు మా డాడీ వచ్చాక మాట్లాడండి విలువన్ మీ డాడీ విలువన్ మీ డాడీ విలువన్ కస్టమర్లు వస్తుంటే పోతున్నా బయటికి రండి బయటికి ఎందుకు పోతామా బయటికి రామా రాని మాట్లాడదాం కస్టమర్లు వస్తారన్న జర నడవాలన్నా బయటికి ఇప్పుడు వచ్చేసారు ఉన్నారా ఇక్కడ వస్తారన్నా వస్తారు కస్టమర్ రాని భయ్యా. ఉల్లి పడితే రారా? నేను చేయబట్టి కోపు. భయ్యా, చెయ్యి పట్టకు. పైసలు సైడ్ చేయలేదు. ఆగు. అన్న నువ్వు ఆగనా బయటికి నడు బయటికి పోరు భయ్యా. అరే పైసలు చేసి మాట్లాడుతున్నానా చేసి మాట్లాడుతున్నానా అన్న ఇప్పుడు నువ్వు ఏమన్నాడు ఈ రోడ్ సప్లై మీ డాడీ వస్తాను చెప్పారు కదా సరే ఆగుదాం ఇట్లా సిద్ధేశ్వరా చేయని చేస్తాం భయ్యా చేస్తాము ఫోన్ లేవతాలా ఇప్పుడే మాట మారుస్తుంది మీరు కూడా ఆ పిల్లోడమ్మా, అరే ఇగో లైసెన్స్ అన్నునే మా దగ్గర విలువ సైలెంట్ ఉండు కదా ఎందుకు అరుస్తున్నావు ఇప్పుడు గమనం కూర్చో ఏమో సార్ పైసలు ఇచ్చి శైలిగులు ఇట్లా చేపిస్తున్నావు నువ్వు పద్ధత ఇది ఆ? ఇదేనా? అన్న ఇజ్జత్ పెట్టుకున్నా. లెక్కనా ఇది? అన్న ఇది అరవకురా ఇదేనా? ఇజ్జత్ పెట్టుకున్నా. అన్న ఇది అరవకురా అన్న ఇది అరవకుడు సైలెంట్ ఉండు అంతే అరే, ఆ, విలువ. పైసలు ఇచ్చేసి అడగమన్నా, అరవకని చెప్పాను అరవకని చెప్పు బరాబర్ అరుస్తాం భయ్యా సినిమా ఏ, అరవై చూస్తున్నావు, భయ్యా, సినిమా నువ్వు చూస్తున్నావు. బరాబర్ అరుస్తాం సినిమా చూస్తున్నావు, ఏం చేయాలంటే బాధల్లో ఉంటే అవు. కొత్తగా షాప్ ఎవరికి లేవు బాధలు పింఛన్స్ ఎక్కువ బాధలు ఎవరికి లేవు ప్రతి ఒక్కరికి బాధలు ఉన్నాయి బాధలు సరే నా వదిలేసి నా బాధ గురించి బాధలు ఉన్నాయి బాధలు ఉన్నాయి అన్న అంటే ఓన్ బాధ వదిలేసి లైట్ తీసుకో బాధలు ఉంటాయి, సైలెంట్ అన్న ఆగా నా డాడీ వస్తుంటారా డాడీ వచ్చిందా మాట్లాడు ఎందుకు ఇప్పించావు ఈ బేకార్ మాట భయ్యా మాట్లాడొద్దు. ఇచ్చాడు ఎట్లా వచ్చినావు బేకార్ మాటలే మాట్లాడొద్దు అర్థమైందా ఏ లేదు అవానా పైసలు తీసుకున్నప్పుడు ఇజ్జత్ అవానా ₹1,50,000 1,50,000 లక్ష రూపాయలు ఇచ్చినావు ఇంకా 50,000 ఎప్పుడు ఇస్తావు బాయ్? ₹1,00,000 ఇచ్చిన 50,000 అరే ఎప్పుడు అరే ఆగానా ఫోన్ చేస్తే ఫోన్ లేపాలి అంగులీలు మాట్లాడినా మాట్లాడి చెప్పని నాకు అవసరం ఉండే అప్పుడు షాప్ ఓపెన్ చేయక ముందుకే ₹1,50,000 తీసుకున్నా 1,50,000 ఇప్పించిన 1,00,000 కట్టినోడు ఆ. 50,000 అలా కట్టాలి మాట్లాడుతున్నా, అంటే వెళ్తలేవా నేను డైలీ కట్టుకుంటా అంటే ఈయన ఒప్పించిన వీడు ఏం చేసిన సార్ అంతా ఒప్పించినాడు సేటో సారు అన్నను వీడు ఇప్పించిన అన్నాడు సరే డైలీ ఫైనాన్స్ కట్టుకోండి నేను తప్పని చేసిన నేను బయట 2 రోజులు ఉండే అన్న వీళ్ళకి ఫోన్ చెప్తలేడు వీడు ఫోన్ చేస్తే వినాయకునే ఇస్తాను వినాయక ఇస్తా ఎన్నో ఫోన్ లేపుతలేడు అయినా చేస్తాను చెప్తలేడు నేను లేపినా అవాన ఆయన కాల్ లేపిన దుకాణానికి వచ్చి కొత్త కొత్త దుకాణానికి వచ్చి కాదన్నా ఒక చిన్న మాట దుకాణానికి వచ్చి అని అప్పుడు తీసుకున్నప్పుడు తెలియదా ఫోన్ చేసి రెస్పాన్స్ చెప్పాలా లేదా నువ్వు అన్న నువ్వు ఓడి చేస్తావా కాల్ ఫోన్ చేస్తావా? నేను చేస్తా నీకు మరి కొత్త నంబర్లు లేపను మేము డైలీ నడిపిస్తాం భయ అవన్నీ మాట్లాడడం మేము డైలీ నడిపిస్తాం ₹1,00,000 కట్టిన మరి ఇచ్చే 50,000 ఇవన్నీ ఎందుకు పోయి కొట్లాట నీకు షాప్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు అరే నువ్వు చేసావు మొత్తం అసలు ఇది నేను మిమ్మల్ని అడిగిన అవును అంకుల్ అడిగిరు షాప్ కి ఏమన్నా కావాలని అంటే అడిగిన ఏమొద్దు ముందే తీసుకున్నా ఈమె కూడా తెలియదు ఈమె కూడా తెలియదు నేను ముందే తీసుకున్నా. డైలీ ఒప్పుకున్నప్పుడు డైలీ కట్టాలి కదా అడదాం అనుకున్నాం కానీ కొంచెం వేరే పనులకే బిజీ అయిపోయాను అందరు తమాషా చేస్తారు ఏంది మీరు షాప్ కాడ అవానా వేసుకొని రూపాయ ₹10 నాకు ఇలా కాల్ చెప్తున్నా నేను ఈయన ఉన్నాడు కదా మధ్యలో ఆయన కూడా ఉన్నాడు. నువ్వు అసలు నిన్ను చేయాలా సార్ ఆ భయ్యా, నిన్ను నిన్ను చేయాలా సార్ అవసరమా ఇవన్నీ అన్న జరాక్ షాప్ కాడ పైసలు ఏడబో ఒక్క నిమిషం ఏడవో కాబట్టి ఇక్కడికి వచ్చినాం పోతున్నాయి కాబట్టి మాట్లాడదాం ఇస్తాం మేము సరే రైట్ మాట్లాడు అసలు ఏంది నేను తీసుకున్నా అంకుల్ 1,50,000 తీసుకున్నా తీసుకున్నావు కరెక్టే 1,00,000 కట్టినా. 50,000 డైలీ కడతా అన్నప్పుడు కట్టాలి కదా 10 రోజుల నుంచి మళ్ళీ ఫోన్లన్నా లేపాలి కదా లేపినా కాల్స్ లేపలే కాల్ అవునా? పైసలు ఎవరు ఇచ్చిండు? ఇగో అన్ని ఇచ్చిండు ఆయనతో ఇప్పించి నువ్వు అవు ఇద్దరు ఒక్క నిమిషం ఆగానా ఆగానా నో ఈయన ఫోన్ లేపలేను మనది ఈయన ఫోన్ అయినా లేవాడుతున్నావు అనుకుంటుంది కదా ఇప్పుడు ఫోన్ లేపలేను ఒక్క నిమిషం నేను అన్నం కాల్స్ లేపనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అన్నంతో లేకపోతే పైసలు సరే, మాట్లాడన్నా. కొత్త నంబర్ లేపరు తంగ్ చేస్తారని చెప్పి సరే మాట్లాడు ఏం మాట్లాడాలా మీరు పెద్ద మనుషులు కదా మరి మాట్లాడనీయాలా కదా మీరు కదా మీరు పెద్ద మనుషులుగా ఏం న్యాయం చేస్తారో చేయండి. మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి చెయ్యి. నువ్వు డైలీ కడతా అన్నప్పుడు డైలీ కట్టాలి కట్టాలి అంకుల్ కరెక్టే ₹1,00,000 ఆయన ఈయన ఆయన మధ్యవర్తి ఆయన చేతికి వెళ్ళి ఇస్తే ఎందుకు చేతికి వెళ్ళి సరే అన్న ఇప్పుడు వచ్చేది ఆయన నడకోవాలి కదా నా దగ్గర ఎందుకు వస్తుంది అన్నా, అందరు ఎందుకు వస్తుంది బాగుందిగా మళ్ళీ అదే మరి ఏం చేయాలి? అదే ఉంటా అన్నా, ఏం చేయాలి అనుకున్నా తీసుకొని నేను? సరే అలా ఇప్పుడు కట్టాలా ఏం చేస్తారు వేసుకోవాలి ఏం చేస్తావు కాదు.
అంటే నేను మెసేజ్ నువ్వేం చేస్తావు అసలు? బెరుచా లెక్కలు చేస్తున్నావా? బెరుచా లెక్కలు చేస్తున్నావా అంటున్నా? బెరుచా లెక్కలు చూపియాలా? మీరు కూడా బెరుచా లెక్కలు. అది మీరు ఇదేనా? ఆగానా? అది పెద్ద మనిషి ఇదేనా న్యాయమా? మనం మాట్లాడమాలా ఇదేనా న్యాయం నువ్వు చేసేది? ఒకటే మాట పెద్ద మనిషివి. ఒకటే మాట, ఒక్క రూపాయి కూడా కట్టని ఇన్వెస్ట్ చేసుకో. సరే, ఎట్లా కట్టాలో చూస్తావా? ఎట్లా కట్టాలో చూపిస్తావా? అవు మరి పైసలు ఇచ్చేదే ఉట్టిగా ఇస్తావా? ఆగానా ఈయన ఎటన్నా ఓని మరి అట్లా వేస్తున్నాం కూడా వదిలేయి బాయ్, నీకు పైసలు ఎవరు ఇప్పించారు? మనకి ఇప్పించిండు. మరి కట్ట అంటే ఏమన్నా ఆయన నిజం పోనీ. షాపులకు వచ్చి షాప్ అని చేస్తా ఆమె డ్రెస్ అండి. ఆగమ్మా. నువ్వు కట్టకపోతే మధ్యవర్తి ఇంటికే పోతారు, వాళ్ళ ఇంట్లో ఏం పరిచయం ఉందో? వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలతో ఏం నేను పరిచయం ఇయ్య- ఉందో? ఇయ్య అని చెప్పి అనుకున్నాను. మరి అదే మాట నేను మాట్లాడవా బాబాయ్? ఇలానే చెప్పిన వాళ్ళకి సైలెంట్ ఉంటున్నాను. ఏం లేదన్నా. భయా వీడియో తీయక భయా అవన్నా వీడియో తీసుకుంటే తీసుకోరా నా వీడియో మాకేం కాదు తీసుకొని తీసుకో తీసుకోబా వీడియో తీసుకో అవు మళ్ళీ ఎట్లా మాట్లాడు మీరు వచ్చారు నేను ఇయ్యను. నేను చేసుకుంటా చేసుకోండి. చూపిస్తాను మేము కూడా మరి. ఆగానా పెద్ద మనిషి వచ్చినాడా మాట్లాడుతాను మాట్లాడు నాతోటి ఎట్లా మరి మీతోనే అట్లా మాట్లాడుతున్నారా? మీరు కూడా నాతోటి ఎట్లా మాట్లాడితే పోరలు ఏమంటారు? ఎవరికెట్లా సరేనా మాట్లాడు నువ్వు చేస్తావు అసలు? డైలీ కట్టుకుంటే ఈ తప్పుందా ఇద్దరు వచ్చినావు అసలు మరి మాట్లాడతావు. నేను ఆ పిల్లలు తెలియదు ఇప్పుడు ఇంటి దాకా వచ్చి తెలుసుకున్నట్టు చేసుకున్నాగా కష్టపడ్డారు, మంచి షాప్ పెట్టుకున్నారు. అవును అంకుల్. ఏంది ఇది నాకు అర్థం కాదు. ఏంటది ఇదంతా? ఇదంతానా ఈ ఫోన్ లేవట్టుంటలే ఈ పాటికి అయిపోతుండే ఈ ఫోన్ లేవట్లే అంటే మాట్లాడు. బరాబర్ మాట్లాడతా నేను మధ్య- ఇయ్య కొంచెం పైసలు రావద్దు. బరాబర్ వస్తాయన. ఓని. అడుగు అంటే అవసరం అంతా లేదు. బరాబర్ వస్తాడు ఆయన. అడుగుతాడు. ఏ ఆడవారు? ఇయ్య. తీసుకున్నప్పుడు వీడు వాడా అంటే తీసుకున్నప్పుడు లేదా మరి? మాట్లాడుతున్నాడు. ఆడివిడు అనకమ్మా. నువ్వు ఆడివిడు తీసుకునేటప్పుడు అర్థమైందా? తీసుకునేటప్పుడు ఆ? రేపు కాదానా నాకు ఇప్పుడే కావాలా రేపు ఇస్తా పైసలు. రేపటిదాకా రేపటిదాకా వారం ఆగిన ఏం చేయాలి, ఏం చేయాలి? అన్న, ఆగనా. ఒకటే dialogue. అయ్యా, ఏం అన్న, చేయాలి? ఆగనా. ఏం చేస్తావు మరి? అన్నా ఆగానా ఆగనా? అన్నా ఆగానా ఆగినావు కదా. అన్నా ఇంకో ఏమన్నా తీసుకో నాకు ఇప్పుడు పైసలు చేతి పెడితే పోతా రేపటిదాకా ఆగవా? ఇవాళ దినం ఇవాళ దినం అన్నా చెప్పేది విను చెప్పు 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 ఇవరుడు మీకే ఉంది, పొరలు మీకు కొడుతురు. రేపటిదాకా కాకు పైసలు ఇస్తా నేనే. రేపటిదాకా రేపటిదాకా ఎందుకు అవుతున్నా మధ్యాహ్నం ఇంటికి ఒక్క నిమిషం ఆగానా మధ్యాహ్నం ఇంటి మీకు పెట్టుకో, రేపు నీకు పైసలు ఇచ్చినాక నాకు ఇస్తా. ఆయన ఏమవుతానా వన్ ఎందుకు అది వద్దంకుల్. వద్దంకుల్ ఆగురి. అది వద్దంకుల్. ఆగు. మీరు ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థమైతలేదు. ఒకటి ఇజ్జత్ తీసుకుంటావు. పోలీసు ఏమవుతే ఓ అంకుల్ ఎందుకు ఇస్తున్నారు? రేపు పైసలు చెయ్యి, రేపు చెయ్యి. పైసలు చెయ్యి భయ చెయ్యి భయ పైసలు నీ ఇస్తాను చెల్లెట్టు తీసుకో. వాళ్ళు పైసలు అది తీసుకో. 50,000 కాదన్న. పోనీ. అన్న, 50,000 కాదన్న. ఏమని వేసుకోరా బాయ్ పోలి. నాకైతే చేను వచ్చేసింది ఇక్కడ చూపిస్తా మీరు. నాకైతే చేను వచ్చేసింది. నాకైతే చేను వచ్చేసింది. ఏయ్, రాను ఇక్కడ రా. సో గాయస్ ఏందన్నా ఇది? ఫైనల్లీ మనకైతే చేను వచ్చేసింది అనమాట. ఏంది ఇది? సో గాయస్ మేమైతే ప్రాంక్ చేసినాం అనమాట అందరం కలిసి. సో షాప్ కొట్ట పెట్టినా కదా. ఇక నా మైక్ చూపి నా మైక్ దాపెట్టిన అంకుల్ అంకుల్ ఒక చెప్పి అల్ల చెమటలు పడుతున్నాయి. నేను ఏం చెవుల్లో ప్రాంక్లు అన్నీ. ఎట్లుంటే ఒక నిమిషం ఆవిరి వాళ్ళు వచ్చి మాట్లాడి ఒక్క నిమిషం ఆగురి. అమ్మ బాబాయ్ వచ్చి మాట్లాడిన తర్వాత నీ మీద చేయి చేసుకోవద్దని డిసైడ్ అవును అంకుల్. ఏంది ఇది? ఆగండి అంకుల్ రావండి ఒక నిమిషం అంటే ఏం తమాషా? వీడియో మరి ఎంత చూసుకుంటావు? అతను గలీజ్గా? పిల్లలంతా దుకాణం ముంగట అందరు చూసుకుంటూ అవుతుంటే ఏం టెన్షన్ మీద నాకు లాగండి అంకుల్ నాకు చెందుకు సో గాయస్ చూసారా ఇది ఏం తీసుకున్నావు అంకుల్ 50,000 కట్టాలి వాళ్ళకి. పైసలు కట్టినా తీసుకో భయ దానికి అది. అంకుల్ ఏం ప్రాంక్ చేసినాం అంకుల్. అమ్మ నేను ఇగో ఆఫీస్కి వెళ్ళదు ముఖం కూడా కడుకోవాలి, చెడ్డలు ఆడుతున్నాయి అంకుల్ కి చూడండి guys. ముఖం కూడా కడుకోవాలి. ఏంది గలీజ్ అందరూ చూసుకుంటూ పోతున్నారు. షాప్ దగ్గర దుకాణం ముంగట గలీజ్ సో గైస్ చూసారు కదా ఎట్లుంటది మనం దుకాణం వెళ్ళి ఎంతమంది సో గైస్ చూసారు కదా మనం ప్రాంకులు చేస్తే మొత్తం గోల్డ్ చైన్ బయటకు రావాలన్నమాట. నాకు మీరే అంకుల్ అలాగే నేను పిల్లలు కష్టపడ్డారు దుకాణం ముంగట ఇజ్జత్ పోద్దని మెడలో కొలుతూ తీసిచ్చిన. వీళ్ళేమో ప్రాంక్ అంట ప్రాంక్. ఎంత హాయిగుందే
ఎంతకాలం స్టాండ్ అన్న వాళ్ళకి వెళ్ళిపోయాలి పెద్ద కాండ మీకు అన్నయ్య కాదు అంకుల్ది చూడండి నేను అసలే అటువంటిది ఏడ్చుకుంటా ఫోన్ నా చేసి కింద చెమటలు పట్టి నేను తెలుసా మస్తు భయమైంది. అది నా పిల్లరా ఏంటి డాడీ కొత్త పిక్చర్ మీరు కూడా బడే ఉన్నారా మీరు థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రాంక్ అన్న. సో గైస్ అన్నవారు ఎట్లా ప్రాంక్ చేసారో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అంకుల్ రియాక్షన్ కూడా ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అంకుల్ కాదు చెమటలు కాడుతున్నాయి. ఇంకో టెన్షన్ ఏం లేదు, ఇంకో చైన్ ఉన్నది, టెన్షన్ తీసుకోకుండా. నీ పేరు చెప్పాను, నీ పేరేం చెప్పాను చెప్పు. చేస్తాం గోపి గోపి చైన్ కాదు. గోపి గోపి బాయ్ అయితే మంచిగా చేసిన అనమాట. అండ్ మనకి కార్తిక్ బాయ్ మంచిగా చేసిండు. సాగర్ భాయ్ బ్యాక్ ఇలా ముగ్గురిని యాద పెట్టుకోరు, ఇలా నలుగురిని యాద పెట్టుకోర్రి. జీవితంలో మర్చిపోలేని ప్రాంక్ చేయకపోతే నేను నా బిడ్డ కలిసి అప్పుడు చెప్తా ఇలా సంగతి. దాని నెక్స్ట్ వీడియో అయినా చూడండి దాని తర్వాత. నేను ఇంకా భయం పడుతుంది, ఇంకా షాక్ లో ఉన్నది. 2 రోజుల నుంచి ఫీవర్ ఉంది నా బిడ్డకి. నేను వద్దమ్మా అనేసి అంటే పొయ్యేసి వస్తా ఒక అర్ధ గంట అని చెప్పి వచ్చి 10 నిమిషాలు కాలే ఫోన్ వచ్చింది నాకు. ఇలా నీ చెయ్యి కూడా ఉందా? నాకు తెలియదు. నేను ఆమె గెలవలేదు అంకుల్, ఆమె గెలవకుండా ఆమె గెలవదు. యాక్చువల్ చెప్పండి ఆమెకు తెలుసు, ఆమె చెప్పి మాకేమో నాకేమని ఉంటే ముందే చెప్తాది. గెలవదు కాబట్టి గమ్మున్నా. తప్పకుండా నేను సాక్షి కలిసి మావునికి చుక్కలు చూపించకపోతే నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు, నీకు ఎట్లా అనిపిస్తుంది? మస్తు టెన్షన్ ఏందో. ఆమె కాదు నిలబడి కూడా చాలా 10 నిమిషాలు పోయేస్తుంది. అవన్నీ అంటే మన నీకు చేయొద్దా వీడియోలు ప్రాంకులు చేయొద్దా? నాకు వీడియోలు ఇవ్వండి కొత్త షాప్ ముంగట గలీజ్ గా లొల్లి అవుతుండే వారం 10 రోజులు. అదే కదా నాకు మంది నిలబడరా అది అప్పుడే రియల్ ఇష్టంగా తీసుకోని వచ్చింది. నిలబడరా అప్పుడే రియల్ అనుకుంటారు కదా. 50,000 భయ ఇంకో 50,000 ఇస్తే చెల్లిస్తాం భయ, అప్పటిదాకా చెల్లించలేదు. సో గైస్ అంకుల్ అయితే పెద్ద మనసు అనమాట. మాకు ఇట్లా లొల్లిలు అయితే ఈ సాక్షి గురించి అని చెప్పని తీసి చేసాను. సో అది చాలా తక్కువ మంది దొరుకుతారు. సో చాలా గ్రేట్ సాక్షి. అండ్ ఎట్లా అనిపిస్తుంది నవ్వుతున్నావు? మస్తు టెన్షన్, నాకు చాదన అయితలేదు ఫస్ట్ థింగ్. అయినా నీవు అన్నీ చేసిండు నా పైన. సో గైస్ కొత్త షాప్ కదా, సో ఫైనాన్షియల్ ఇట్లా పైసలు తీసుకొని వస్తే ఎట్లుంటుందో అట్లా చేసిన అనమాట. ఎట్లా అనిపిస్తుంది? ఏం ఫైనాన్స్ తీసుకోలేదు ఇంతవరకు. సో గైస్ అదే టెన్షన్ పడ్డా, ఏంది నాకు తెలియకుండా పైసలు తీసుకున్నాడా? మా ఇంట్లోనే ఇస్తారు మాకు అడిగితే, బయట వాళ్ళ దగ్గర తీసుకోవడం ఏంది అని. అందుకే చిన్న రాయి చేసిన. నేను షాప్ పెట్టే ముందే అడిగిన ఏమైనా డబ్బులు కావాలా తీసుకోండి నాకు తర్వాత ఇవ్వండి అని అడిగిన. కానీ ఏమొద్దన్నారు. నేను షాప్ ఓపెనింగ్ తెల్లారి కూడా షాప్కి వచ్చినప్పుడు చెప్పిన ఏమైనా డబ్బులు అప్పు చేసిరా ఏంటంటే లే డాడీ సొంత పైసలతో చేసినాం ఇప్పటిదాకా అన్నారు. సడన్గా ఇట్లా డైలీ ఫైనాన్స్ వచ్చేసరికి నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అంటే ఇది నువ్వు ఇటువంటి ప్రాంకులు చేయకు. ఆల్రెడీ నేను పేషెంట్, ఆమెకు హెల్త్ బాగాలేదు. 10 రోజులు కాలే దుకాణం ముంగట నేను వచ్చేసరికి 50 మంది నిలబడ్డారు. నీ అమ్మ ఏమైందని నేను ఇది ప్రాంకులు చేసే చిన్న చిన్న ప్రాంకులు ఏమని చేస్తే మాత్రం మొత్తం అంతా ఒరిజినల్ డైమండ్స్ నెక్లెస్ కాదు ఇది, డూప్లికేట్ కాదు, ఒరిజినల్ గోల్డ్ ఇది. అందుకొని తీసి ఇచ్చిన చైన్ అది అన్నయ్య. ఒరిజినల్ అది డూప్లికేట్ కాదు, డూప్లికేట్ ఇది. సో గైస్ అదన్నమాట. నాకు చెప్తున్నా కదా ఏ పిచ్చి లేపుతుర్రు ఆ ప్రాంక్లని, ఆ బండి ఎత్తుకపోవడాని, అదని ఇదని. నిజంగా పిచ్చి లేపుతుర్రు నాకు. అంకుల్ ఉడిపిస్తున్నాం. నేను ముఖం కూడా నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ వస్తుంది. నెక్స్ట్ ముఖం కూడా కడుక్కోకుండా దొరికొచ్చిన నా పరిస్థితి చూడు ఎట్లా చేస్తున్నారు. నిద్ర పొద్దున తిరిగి నీ బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. సో గైస్ వీడియో ఎంజాయ్ చేసినట్టున్నారు. ఇది కాదు, ఇది ఒరిజినల్ చైన్. ఇది అన్నయ్య వచ్చినాడు గుర్తు పెట్టుకోండి. ఇది డూప్లికేట్, ఇది ఒరిజినల్ మెడల్ ఉన్నది. ఇంకొక టెన్షన్ ఏం తీసుకోకండి, ఇంకొక చైన్ నెక్స్ట్ ఏం చేద్దాం. ఆల్రెడీ 50,000 కి చైన్ ఏందబ్బా? ఏ పేరెంట్స్ అయినా పిల్లల కోసం బంగారమే కాదు పానాలు ఇస్తారు. పేరెంట్స్ నేననే కాదు, పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లల కోసం ఆస్తులు ఏందబ్బా ప్రాణాలే ఇచ్చేటోళ్ళు ఉంటారు. వాళ్ళు మంచిగా ఉండడానికే కదా ఎవరమైనా ప్రయత్నం చేసేది. ప్రాంక్ చేసిన అనమాట. సిగ్గులేదు. సిగ్గు పడదు.